హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమంతా వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని మా ఊర్లో కూడా కొంచెం ఒక డీజే పెట్టారు. పెద్ద హంగామా జరుగుతుంది. ఆడికెళ్ళి ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాను. ఏమైనా పిక్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇదే వీడియోలో కలిపేసేద్దాం. ఎక్కడ పోయినా నిజంగా అన్నట్టు ఎక్కడ పోయినా నాకు సంబంధం ఉండదు, కానీ నేను అక్కడ పోయిందంటే నాకు ఆ గుర్తింపు ఉంటుంది. సేమ్ ఇవాళ కూడా అదే అయింది. పొద్దుడ వరకు కూడా నేను పోనేమో, నాకు వేరే కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా. కానీ సడన్గా ఫోన్ చేసేసరికి వెళ్ళేసరికి మనకున్న మర్యాదలు, మనకున్న రెస్పెక్ట్ అది ఆటోమేటిక్గా బయటపడుతూ ఉంది. నిజంగా ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో కానీ ప్రతి ప్రోగ్రాంలో నేను ఒక అంటే స్పెషల్ అని కాదు కానీ ఒక ఐడెంటిఫైడ్గా, ఒక గుర్తుపోయే విధంగా, ఒక రిమెంబర్గా నేను ఒక కనిపిస్తున్నందుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన చేసిన రాజ్యాంగం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో బతకాలని మనస్ఫూర్తిగా అట్లే విధంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ రాచించింది ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఏ ఒక్క కులాన్ని కూడా దీన్ని ఆపాదం చేయొద్దు. జై భీమ్. శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నా. దేనికి? పప్పులకి, అన్నములకి. అంటే ఈరోజు బగారా రైస్. ఎందుకు? అక్కనే అన్నది బగారా రైస్ పప్పు వేసుకుందామారా అని అడిగింది. వా, స్పెషలా? నార్మల్గా అయితే ఒక పని చేద్దాం. మరి పప్పు వేస్తారు కదా, మామిడికాయ పప్పు వేస్తా. ఆల్రెడీ అక్క పప్పు పెట్టేసింది పైన. ఇప్పుడు పెట్టిందా? అబ్బా, ముందే చెప్పాను నేను. కానీ మామిడికాయ పప్పు వేసుకుంటే కొద్దిగా స్పెషల్ ఉంటుండే కదా. ఉంటుండే కానీ అక్క టమాటా పప్పు అని చెప్పేసి పప్పు పొయ్యి పైన పెట్టేసింది. ఇక అన్నములకి పప్పులకి అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను. ఇంకా ఓన్లీ బగారా రైస్ విత్ పప్పు. అది వడియాలు ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి అనుకుంటా, చూడాలి. అవి కూడా ఇచ్చారు. పాపడాలు కానీ వడియాలు కానీ అవి ఉన్నాయంటే పప్పులకు బగారా రైస్లకి ఇంకా బాగుంటుంది. ఇంకా మనం చేస్తురా? ఇంకేం లేవు, అవి రెండే. కాదు, ఎందుకు మరి ఇంత స్పెషల్గా సడన్గా? సండే దావతా? కానీ నిజంగా సండే ఏమైనా స్పెషల్ చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలి తెలుసా? ఇంట్లో మంచిగా చికెన్ మటన్ కాకుండా వెజ్ ఐటమ్స్ వెరైటీ చేసుకున్నాం మంచిగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు పప్పు. కాకపోతే ఫస్ట్ చెప్తే తెస్తున్నాయేమో కానీ వాడికే మేము సడన్గా అనుకోని నేను రాత్రి మరీ చెప్పినా, కానీ నేను మనం మర్చిపోయినా. ఏమని? పప్పు షూటింగ్ లేకపోతే పప్పు వేసుకుందాము, మామిడికాయ పప్పు వేసుకుందామని నేను చెప్పిన, కానీ మర్చిపోయినాం. నెక్స్ట్ టైం మామిడికాయ పప్పు వంట స్టార్ట్ చేసిరా? చేసినాం. ఎందుకు ఈరోజు స్పెషల్ చేస్తారు? మాకు వినబుద్ధి అవుతుంది చేసుకుంటున్నాం. అంటే సండే అనా లేకపోతే ఇంకా వేరేనా? మాకు వినబుద్ధి అవుతుంది చేసుకుంటున్నాం. అంటే మేము తినమైంది మీకు క్యాన్సల్. ఎందుకు? మీకు పెట్టం. మీరే వేసుకుంటారా? అంతే మరి. అట్లా మీరు మాకు పెట్టలేరు కదా. మీరు వండినాక మేము తినమా వద్దే? అందుకే పప్పు మా మందమే వేసుకున్నాం, బియ్యం కూడా మా మందం. నాయనకు నాకు శీర్షకి ఇచ్చేసరికి మీకైనా ఫస్ట్ మేమే తింటాం. మరి కాగానే అది గిన్నె వడ దగ్గర ఉంటుంది. అది అవుడుతో మేమే తింటాం కదా. గిన్నె వడ దగ్గర ఉంటుంది ముందు. ఎవరైతే మీరు తిననీకి కానీ ఎందుకు అట్లా స్పెషల్గా చేస్తూ సండే అని స్పెషల్, లేకపోతే చికెన్ మటన్ కాకుండా వెజ్ అని ఎందుకు అనుకోరు? బగారా రైస్ అని ఎందుకు అనుకోరు? మాకు తినబుద్ధి అయ్యింది అట్లా చేస్తున్నాం. మరి ముందే చెప్తే నేను మామిడికాయ తొక్కు అని వచ్చి పుల్ల మామిడికాయ చెప్పుకొస్తుంటే మామిడికాయ పచ్చ ఏమంటారు దాన్ని, మామిడికాయ పప్పు వేస్తే బాగుంటుండే కదా. బగారన్నంలోకి అది మంచిగా ఉండదు అని చెప్పేసి చెప్పలే. ఎందుకు? బగారన్నం మంచిగా ఉండదు? పులుపులో ఎట్లుంటుంది? బగారన్నం ఏమో కారం కారం ఉంటుంది, అదేమో పులుపులో. ఏం కాదు, బాగానే ఉంటుంది. ఏమైందన్నా? ఎటు పోతున్నావు? విలేజ్లో గ్రామ పంచాయతీ మీటింగ్ ఉందట, ఫోన్ చేసి ఇందాక వచ్చినావు కదా. వాడు ఉన్నప్పుడు చెప్పలే, ఇప్పుడు వచ్చినాక నువ్వు తొందరగా అన్నారు. పోతున్నా. ఐఫోన్లో ఫొటోస్ ఉన్నాయి మొత్తం, గ్రామ పంచాయతీ కార్డు ఫొటోస్ మొత్తం ఇల్లనే ఉన్నాయి. అవన్నీ జర నాకు పంపి, సరేనా? నేను అందరికి పేపర్కి ఇస్తారట. మన ఫోన్లోనే దించారు, ఇంకొకరు తింటలేడు. సరేనా? బాయ్. సరే, జర ఉప్పు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది తినడానికి? గంట పడుతుందా? రైట్, షూర్. సో టైం వచ్చేసి 1:15 అవుతుంది. మనోళ్ళు ఏమో చేస్తున్నట్టు. ఇగో నిన్న తెచ్చిన దీన్ని మన సైడ్ వచ్చేసి సీతారామఫలం అంటాం, అంటే రామచిత్తల పండు కూడా అంటారు. ఇది నిన్న తీసుకొచ్చిన జ్యోతిని తినమంటేనేమో అన్న తింటా అని చెప్పేసింది, మళ్ళీ ఇక్కడ పెట్టేసింది. ఏలన్న తింటో లేదు. అబ్బా, ఏమన్నా మక్కిందా? భుజ మక్కింది. ఇది ఒత్తుతుంటే దాని హోల్స్ పడుతుంది. నిజంగా దీని చర్మం ఎక్కువ దొడ్డుగా ఉండదు, నా సన్నగా ఉంటుంది. ఎప్పుడు తింటారో ఏమైగా వాళ్ళ ఇష్టము. ఇదైతే పక్కన పెట్టేసేద్దాం. మనోళ్ళు ఏదో వండుతూ ఉన్నారు. హాయ్ సప్నాజీ, గుడ్ మార్నింగ్. మీ కూడా
మీగడ గతగానే ఏం చేస్తావు అందులో నెయ్యి చేస్తాం. నెయ్యి ఏనికి మీగడనా ఏమైంది గల్లగా పొద్దున టిఫిన్ చేయలే చేసినాము. మంచిగా ఉండాలి సప్న, ధైర్యంగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. ఎందుకు అట్లా చేస్తావు ఎప్పుడు నాకు అర్థం కాదు. ముఖం అంతా చూడ ఎవరో పీసుకోపోయినట్టు ఉన్నది. నువ్వే పీసుకోపోయావు. నేను నీ ముఖాన్ని నేనెందుకు పీసుకోవద్దా సప్న? నువ్వు తీసుకోకపోతే ఇంకోరు తీసుకోపోతారు. గతగానమ్మా పొద్దున టిఫిన్ చేసినా లేదా? చేసినాం. రొట్టె బియ్యం రొట్టె చేసుకొని బియ్యం రొట్టె చేసుకురా. రైట్, ఓకే. కారం ఈ రోజు నుంచి మన ఇంట్లో టిఫిన్లు బంద్. ఎందుకో వద్దు, టిఫిన్లు చేస్తే అనవసరంగా టిఫిన్ వేస్ట్ అవుతుంది, రైస్ వేస్ట్ అవుతుంది, ఎండాకాలం వండింది పాడవుతుంది. ఇప్పుడు ఉంది నీ సాయంత్రం దాకా ఉంటలేదు, ఆ ఎండకు మొత్తం ఖరాబ్ అవుతా ఉంది. అందుకే ఈరోజు అట్లనే చేసుకున్నాం. ఏమని మీరు మిగిలిపోయిన అన్నము మీరు ఇద్దరు తిన్నాక మేము స్పెషల్గా రొట్టె చేసుకొని తిన్నాంగా. ఓకే రైట్, అదే ప్లాన్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయి పప్పు పెట్టినా పప్పు అవుతుంది, బగారన్నం అయ్యింది. పప్పు కాగానే తింటే అయిపోతుంది. ఇప్పుడు బాగా అన్నం అయిపోయిందా? అన్నం అయ్యింది. అన్నం అయిపోయింది, కూర కూడా కావాలా? శిరీష ఏం చేస్తున్నామా? బాసాలు కడుగుతున్నావా? ఇవన్నీ అయిపోయినాయా? వెరీ గుడ్. దీని పని కడుగుతూనే ఉండి కడుగుతూనే ఉండి ఏ పని రా చేతనే ఉంటారు, చెత్తనే ఉంటారు. ఎవరన్నా చూస్తే నవ్వుతారు వీళ్ళకి. ఇంట్లో పనికే గింత పొద్దు. అందుకే చెప్పిన బావ నేను, మేము ఇద్దరం ఈ రోజు ఆదివారం ఆడవాళ్ళకి మేము సెలవు తీసుకుంటాం. మేము ఏం చెయ్యము. మేము పొద్దున 6 గంటలకు ఎట్లా లేస్తామో అదే టైం యాజ్ టీజ్ గా మీరు కూడా లేచి మేము ఏ టైం కాకిలు నూకుతామో ఎట్లా పాలు తీసుకొస్తామో. అండ్ ఇప్పుడు మీకు మాకు క్రియాన్స్ ఉంది కాబట్టి మాకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. మీరు కూడా మీకు క్రియాన్స్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నేను ఫీడింగ్ ఇచ్చినంతసేపు మీరు కూడా కూర్చోవాలి. ఆయన సతాయించినప్పుడు మీరు కూడా కూర్చోవాలి. మేము ఎట్లా ఆడిపిస్తాము ఎట్లా చేస్తాము అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. అదే బావా, మా అందరికి అన్నం ఉండాలి. సరే బావా, ఆ టబ్ ఎంత ఉంటుందో ఆ టబ్బు నిండా బాసాలు నువ్వు ఒక్కరోజు దోమినగా నువ్వు ఒక్కనివే ఎంతసేపు పట్టింది? బాసాలకే అర్ధగంట పట్టింది. సరే బావా, అదే శిరీష, అందుకే చెప్పిన శిరీష నేను ఈరోజు మనం రెస్ట్ తీసుకుంటే వాళ్ళు వేస్తారని అనుకుంటే 9 అయినా కానీ కనీసం మనకి చాయ్ పెట్టించిన వాళ్ళు లేరు. అదే మనం అయితే అంబేద్కర్ జయంతి నేను పోయినా, నువ్వు పోతే తమ్ముడికి ఏమైంది మరి? ఇప్పుడు నేను పోతే శిరీష లేదా, శిరీష పోతే నేను లేనా? యాక్చువల్ ఏమైందంటే ఈరోజు మెంటల్ టెన్షన్ ఎక్కువైంది. ఏంటంటే ఇలా ఇన్స్టాగ్రామ్ కొత్తది స్వప్నస్వామి అఫీషియల్ అని, అది స్వప్నస్వామి ఫౌండేషన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం ఫుడ్ డొనేషన్ ఉంది కదా, దానికోసం అని చెప్పేసి సపరేట్ ఒక ఛానల్ ఉండాలి. మనం ఇద్దరం మా పాటలు పాడినవి వేరేట్ ఉండాలని చెప్పేసి సపరేట్ ఇంకోటి స్వప్నస్వామి ఫౌండేషన్ అని ఒకటి పెట్టిండు. దానికోసం లేట్ అయింది. దాని తర్వాత ఇంకోటి కాదు, నా అభిప్రాయం ఛానల్ ఉందా, రాత్రి పెట్టి పడుకున్నాడా 12:30కు వచ్చింది. అది రాత్రి నైట్ 12:30కు వచ్చిందట. ఒక అక్క నాకు మెసేజ్ చేసింది, ఏమన్నా ఎవరు చూస్తారు అనుకున్నారు ఈ టైంలా, మీరు లేచి మరీ చూడాలా, నిద్ర అంటుంది అక్క ఫోన్ చేసి. అక్క అది కాదు, టైం పెట్టడం మర్చిపోయింది, మనోడు పడుకుందని చెప్పిన. ఇన్ని టెన్షన్ ఉంటాయి సప్న, మీకు కేవలం అట్లనే అనిపిస్తుంది బాబా. మీకు వంట చేయడం అని అంటున్నావు కదా. ఏమంటున్నా, మా పని మేము చేస్తాం, మీ పని మేము చేస్తాం, మా పని మీరు చేయాలి. సరే మీరు ఏముంది, సరే మేము కూడా మీరు ఎట్లా వీడియో పట్టుకొని ఇట్టి తిరుగుతారో దాని తర్వాత ఏం చేస్తాం, ఎడిటింగ్ చేస్తాం. మిమ్మల్ని మీరు మాకు ఎట్లా నేర్పిస్తారో మేము మీరు మా పక్కన కూర్చుంటే మేము కూడా అట్లా ఎడిటింగ్ చేసి పెట్టేస్తాం. అర్థమైందా? దిద్ది తెల్లారినట్టే దిద్ది తెల్లారినట్టే అంటున్నా. అదే మీకు ఎడిటింగ్ వీడియో పోస్ట్ పెట్టి మీకు టైంకి ఎట్లా పెట్టాలో, మాకు పొద్దున 7:30 అయితే ఈమె స్కూల్కి పంపి కరెక్ట్ 7 o'clockకి బస్సు వస్తుంది. ఈమె టైంకి ఈమెను పంపించాలి. మళ్ళీ అది అయిపోతుందో లేదో మళ్ళీ క్రియాన్స్కి కరెక్ట్ 8:30కి ఆయనకు పెట్టాలి. టైం మెయింటైన్ చేసుకోవాలి. ఆయనకు తినిపిస్తామో లేదో మళ్ళీ మనకి టైం కావాలి. మళ్ళీ మీకు టైం అటు పోవద్దు ఇటు రావద్దు. మరి మాకు కూడా ఉంటాయి కదా బాబా టెన్షన్. అందుకే ఆడోళ్ళ దగ్గరికి రావద్దు. ఆడోళ్ళ పని ఎంత చేసినా ఒడవది. 4 రూములు ఇంకా ఇంతకన్నా పెద్ద ఇల్లు కడదాం అనుకుంటున్నా. 4 రూమ్లు ఎందుకున్నాయి? 6 రూమ్లు ఉన్నాయి. 6 రూమ్లలో చదువుకోవాలి, చేసుకోవాలి. మళ్ళీ మీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటిది తెలుసా? మేము ఈరోజు మంచిగా నీట్గా చదివి పెడతాం. పర్ఫ్యూమ్ డబ్బా ఏడుండాలి? పర్ఫ్యూమ్ దగ్గర ఏడుంటది పర్ఫ్యూమ్? మరి ఇప్పుడు ఆడ సెల్ఫ్లు ఎందుకుంది? పౌడర్ డబ్బా ఎందుకుంది? గ్లాస్ ఆడ ఎందుకు బోర్లు ఇచ్చారు? మరి పర్ఫ్యూమ్ ఎవరు కొట్టుకున్నారు? మరి ఆ పర్ఫ్యూమ్ డబ్బా ఎందుకుంది? మరి అది ఎవరు తీయాలి? నువ్వు ఆ చెడ పెడతావు. నీ ఇంటికాడ ఏడ పెడతావు? ఏడుంటది నీ ప్లేస్? ఏడా? నీకే తెలియదు అది ఏడుంటుందో. నువ్వు తెచ్చి ఏడ పెడతావు? ఏడా?
బెడ్రూమ్ బయట మిషన్ మీద పెడతావు. పొద్దున్న లేచి ఎవరిని అడుగుతావు? మమ్మల్ని అడుగుతావు. అది మేము ఏం చేసుకోవాలి? తీసుకుపోయి లోపల పెట్టాలి. అదంటే టైమే కదా అది. మీరు తీసిన వస్తువులు మీరు ఒక దగ్గర పెట్టరు, షార్ట్లు ఇస్తారు, ఎన్నో దగ్గర వాడేస్తారు. అది ఎవరు తీయాలి? షార్ట్ దగ్గర అది ఎవరు తీయాలి? మీరు మరి మాకు కూడా పనులు ఉంటాయి కదా. మరి చెప్పు మరి. రాసిండు రాజ్యాంగం అందరి కోసం. వాట్ ఇస్ దిస్? ఎవరు లేనప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా రా? అమ్మో అంగురు పండు. ఏ నానిగా నువ్వు తమ్ముని మంచిగా ఊపమంటే నువ్వు ఇంటికాడ ఉంటా మాకు దిమ్మ ఖరాబ్ రా నాయన. ఫ్యాన్ పట్టుకుంది, దానికి లైట్ ఓడగొట్టినా రైట్, వెరీ గుడ్. లైట్ చిన్న లైట్ ఓడగొట్టింది. రేపు ఎగ్జామ్ ఈమెకు ఎగ్జామ్ నేర్చుకోపోన్నాడు. చదివి ఆమెకి ఇంకోసారి అన్ని మజాక్ చేస్తాను. ఎందుకు అని బొట్టు కింది గారింది ఆడబెట్టుకున్నా అట్లా పెట్టనీలే. సరేపా. బయట తింటావా? ఏంటది? అప్పుడు అమ్మ ఇట్లా బియ్యం పిండి రొట్టె వేసి బెల్లము కరగబెట్టి అందులో ముక్కలు వేసి పెడుతుండే. ఏందంటారు దీన్ని ఇప్పుడు? దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. తీయగా బాగుంటుంది. నువ్వు కూర్చొచ్చున్నావు అని అంగురు పని నీకు కూడా పెడతా. మంచిగా లేదా? సూపర్ ఉంది. చెల్ల ఆల్రెడీ తినేసింది, నేను గిన్నె ఇట్లా చేసి పెట్టినా. సూపర్ ఉంది. నాకు కూడా తెలియదు. ఈరోజు మీరు పోయినాక మేము 5 రొట్టెలు చేసుకున్నాగా, ఒకటి మిగిలితే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇట్లా చేసుకొని తింటాం. ఇట్లా చేసిన బెస్ట్ టిఫిన్. ఇట్లా మంచిగా ఉంది అది. సూపర్ అసలు. ఇంకా చూడు సార్, ఇట్లా కూర కూడా అవసరం లేదు. ఎందుకు? ఇంకా కూర వేసుకోవాలా? ఇది స్వీట్ కదా. స్వీట్ ఇంకా బెల్లం అక్కడ కొంచెం వేసిన, ఎక్కువ వేయలే. ఆయనకి బొట్టేందాక అట్లా పెట్టినవు? ఆయననే పెట్టేటప్పుడు అట్లా పెట్టించుకోండు. కొంచెం క్రియాంష్కి పెట్టినా అయిపోయింది. టైం అవుతుంది. ఇవి జుట్టు వేసేదాకా తిననంటుంది బా. జుట్టు కావాలంట ఫస్ట్, అప్పుడు వేస్తే అంటే రాలేదు. ఎంటికలు కళ్ళకి వస్తాయి కదా, బోర్ కొడుతుంది, దమా ఖరాబ్ అవుతుంది, అట్లా ఊరికి వస్తాయి. నాకు జర్రంతా గీత పెరిగినందుకే దమా ఖరాబ్ అయితే దెబ్బ నిన్న కడిగి చేపించుకున్నాను. ఈమెకి ఎట్లా అనిపిస్తుంది ఇక? ఊక కళ్ళకి వస్తున్నాయి కదా, ఆ బొట్టేందులో తెల్లబెట్టి పెట్టినాం. చెప్పు ఈరోజు ఆమెనే రెడీ అయింది బాబా. ఆమెనే స్నానం చేసుకుంది, ఆమెనే రెడీ అయింది. జుట్టు కూడా ఆమెనే వేసుకుని ట్రై చేసింది కానీ రాలేదు. అన్ని పనులు ఆమెనే చేసుకుంటుంది కదా, అంతేనా? ఇక దావత్ లేదా మరిగా? మాట్లాడవా? అలిగిన వారా? నాకు తిన్నప్ప జ్యోత ఒక్కతే తింటాను ఉంది, చంపుతానే ఉంది. అయిపోయింది బాబు. ఎవ్వరు చెప్పకుండా తింటుంది ఒక్కతే. నడుగురి చప్ప తిందామా? మళ్ళీ మేము తెల్లయ్యాను. ఓకే రైట్. ఏం జ్యోతి ఒక్కదాన్ని తింటున్నా? ఏం జ్యోతి పాపడ తింటున్నా అన్న. అదే ఒక్కదాన్ని కమ్మలేలు చెవులకు. ఏం జ్యోతి ఇట్లా ఇదే కడగనికి ఇచ్చిన వద్దకి అది కూడా కడిగిస్తారు అట్లా. పాపడ బాగున్నాయి. పాపడి ఒకసారి పాపడ బాగుందని పాపడ తింటున్నా, నువ్వు వచ్చినావు. వస్తుంది పాపడ. వావ్. ఏం కూర? బిర్యానీ రైస్. బిర్యానీ కాదు, అది వెజ్ బిర్యానీ. బగారానం. ఇదైతే మస్తు సప్ప. సూపర్. బుడ్డేడి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. పైనరా లేరు, అటు గట్ట పోయారు. అది సంగతి. అప్పుడే ఫోన్ చేసిండు సాయిబాబా. అది 10th క్లాస్ బ్యాచ్. అదే అంటే ఊరికొచ్చిండంట. లేడన్నా అప్పుడు కారు నీడ పెట్టడానికి పోయిండు. లేడన్నా వచ్చినాక ఫోన్ చేపిస్తా అని చెప్పిన. ఇంకా రాగానే ఫోన్ చేసినట్టుండు. వాళ్ళు రాలేనట్టు. వాళ్ళు వచ్చినాక రాడిగా రాత్రి ఎప్పుడైతుందో. అందుకని వాళ్ళు 10th క్లాస్ బ్యాచ్ తోటి పోవాలంటే పప్ప తిడుతుంది, అమ్మ కూడా తిడుతుండే. అది అందుకని 4 గిన్నెలే తెచ్చిన వద్దే. తమ్ముడు ఎట్లయినా రావడానికి ఫిక్స్ అయినట్టుంది. ఇప్పుడు దీంట్లోకి ఏమన్నా ఓన్లీ పప్పేనా? పప్పు, అన్నము, పాపడాలు. పప్పు, అన్నం, పాపడాలు. నువ్వు తొందరగా ఆకలి అవుతుంది నాకు. గట్లా గుద్దుతావేందన్నా? పాపం ఇప్పటిదాకా ఎట్లా భయపడ్డదన్నా? వేడి వేడి పప్పు తింపు. అంత గట్టిగా ఉండదు, లూజ్ ఉండాలి పప్పు ఉంటే. లూజ్ నీళ్ళు పోసుకొని తిన్నాను ఇక. నీళ్ళు పోసుకుంటారు అదే. మరి పప్పు గట్టి తీసి వాటర్ మిక్స్ చేసి ఇస్తాము, పల్సగా పోసుకో ఇక. చూసినావా నేను తిన్నట్టు ఎట్లా వచ్చిందో నా దగ్గర రియాక్ట్. నేను రానన్న మీ ఇద్దరి మధ్యలో నాకు తెలియదు. నన్ను గుంజొద్దు. ఎవరు గుంజరు ఇప్పుడు? ఇప్పుడు ఎవరు గుంజీరు? మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాగా. నాకు తెలియదు.
క్రియాంచమ్మలో రాయిలో బంగారు పండులో ఇండిల పండులో నడిచిందమ్మా సప్న నడు వద్దు కడుకోపోర్రి. ఓ జ్యోతి పోయి ఇప్పుడు అట్లా పోయే జ్యోతి అన్నం ఇప్పాలా? కాదు నాకు ఒక డౌట్. ముందుగా అన్నం వేయద్దు కూరగాయలు నువ్వు పప్పు ఏడ పోస్తారు ఒకవేళ అన్నం వేయకపోతే సైడ్ పోస్తుంది. సైడ్కి ఏడుంటుంది పప్పు అది ఏడాగుతుంది గిన్నెలనే ఆగుతుంది. ఏడాగుతుంది ఆగదు చేయగడుకో సప్న అవ్వ పోసి చేయగడుకోవా? నేను అలా కడుక్కొని ఒక పాపడ ఏమకు నాకు తెలియదు నేను వేసేసిన. మరి ఇంకో ప్లేట్ తెప్ప నాకు కూడా. ఓ జ్యోతి ఒక పాపడ ఇటు ఏ నాకు కూడా ఇష్టం అట్లా తినడం పో. ఈ ప్లేట్ నేను బయట ఉంది జ్యోతి నాని కోసం అని తెచ్చిన ఆమె నన్ను తినని సార్ ఈ ప్లేట్ అసలు ఆమె చాలు జ్యోతి ఎట్లా గుమ్మరిస్తున్నావు నా ఒత్తుగా తినాలన్న పలసగా తినొద్దు. సరే కానీ ఫ్యాన్ ఏమో ఎయ్యి ఉబ్బరిస్తుంది చెమటలు పడుతున్నాయి. టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఈడనేమో తమ్ముడేమో మంచిగా వచ్చి ఒరిగిండు, పప్పనేమో బుడ్డం దగ్గర కావాలిగా ఉండు, అక్కడ ఆడ ఎక్కడ పడతాడో అని చెప్పేసి కావాలిగా ఊస్తూ ఉండు. ఎందుకంటే మాకు ఈ ఇంట్లోనే చల్లగా ఉంటుంది అన్నట్టు, ఈ ఇంట్లో కూడా అంత చల్లగా ఉండదు. ఇక బయట అయితే అసలు చెప్పలేము. అక్కడ ఈ ఎండాకాలం బయట కూర్చున్న బదులు ఈ ఇంట్లో కూర్చుంది బెస్ట్, అంత చల్లగా ఉంటుంది. ఇది కూలర్ వేసినట్టు వస్తుంది, కూలర్ కూడా అంత పనిచేయదు అన్నట్టు, ఇది మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇక మనలో ఎటు పోయి రేళ్ళు చాయ్ దిగా టైంలో ఓహో బయట కూర్చురా. అగో ఏం చేస్తారు చదువుతాయి అబ్బా అత్త కోడళ్ళు ఎంత మంచిగా కూర్చురు. వావా ఏం దీప్గా ఏం చేస్తారు? బంగారం తీసి పెట్టుకున్నావు? కమ్మలు కావాలా నాని? ఏం చేసుకుంటావు నాని కమ్మల్ని? ఈ జుట్టు నీ బొట్టు పోలే ఇంకా మేము వండుకోలే మధ్యాహ్నం. ఏం చేస్తుంది? వాష్ చేస్తున్నావా? హౌ అట్లా కడుగుతారు జ్యోతి? వావ్ సూపర్ ఉంది ఐడియా. ఎవరిదా బ్రష్? నీదా? నీ దగ్గరదా? నీ దగ్గరదా? ఏహే మా ఇద్దరు కాదు, మీదే వద్దు అప్పుడుది. అవునా? బాబు ఆమెకి ఇచ్చిన బంగారం ఏదైనా పడేయగల? ఏం పడేది నాన్న లేచేసి. ఓకే ఓకే అవు ఇడ చూపి ఒకసారి. అప్పుడు ఎన్ని పోతున్నాయి? గట్టిన పోతున్నాయి ఇక తప్పేముంది? ఇంకా తక్కువ, అప్పుడు ఎక్కువ పోతుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినట్టేనా? కొంచెం ఇందులో ఆయిల్ ఏమైనా పనిచేస్తున్నట్ట? నేను చిక్కులు తీయలేను కాబట్టి నీ అన్నం ఉన్నాయి, చిక్కులు తీసి నీ అన్నం రావు. అంటే తలస్నానం చేసినప్పుడు చిక్కులు తీయలే, అట్లనే నూనె పెట్టుకున్నా. నాకు అర్థం కాలే నువ్వు అన్నది. తలస్నానం చేసినాక జుట్టు దూస్తామా? అవును. నేను జుట్టు దుయ్యలే, ఎందుకట్లా? దులుపుకొని మూడేసుకున్నా అంతే. ఆ చిక్కులని అట్లే ఉండయా? ఆ చిక్కులకి ఇప్పుడు ఎండికలు పోతున్నాయి. ఆ రోజు చిక్కులు తీస్తే ఈ రోజు ఎండికలు పోవు. మరి ఆ రోజు తీయచ్చుగా మరి? ఆ రోజు తీయలే. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మ. వావ్. ఇంకొక అదేమంటారు దాన్ని బేషన్ వస్తుంది. ఇప్పుడు అప్పట్లో ఊసిపోతారు. వేసిపోతలేవా? పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు కూడా పెట్టచ్చు, గుండె మీద ఎంటికలు వస్తాయేమో. ఎందుకు తీరాలి నీకు? గట్లా అంటే ఏం సప్న? మేమంటే ఆడవాళ్ళం, మాకు జుట్టు పెద్దగా ఉండాలి. అరే నేను కూడా మగాయనే కదా సప్న, 10 మందిలో తిరిగేటోని ఎట్లుండాలి? నీకెందుకు? 10 మంది తిరుగుతున్నాయి కాబట్టి. 2 పిల్లలు అయినా 30 ఏళ్ళు ఉన్నాయి, ఇంకేముంది ఉన్న బట్టు. 30 ఏళ్ళ వా నయ్యం, ఇంకా 40 ఏళ్ళు లేనా నువ్వు? సరే 50 ఏళ్ళు అనుకో. 30 ఏళ్ళు ఉంటా నా సప్న నేను. ఎందుకుండో బాబు, తిప్పి కొడితే 26, 27 అంతే. నువ్వు పొట్టిగా ఉన్నావు కాబట్టి హైట్ ఏర్పడదు. హలో నీకు ఒకటి వీడియో చూపించాలనా? ఏంటిది? అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి సేమ్ ఇట్లా ఉన్నా తెలుసు, కాకపోతే ఈ గుట్ట మీద గుట్ట పోయింది తప్ప 20 సంవత్సరాల నుంచి నేను ఎట్లున్నా అట్లా ఉన్నా. మరి పెరుగుతారా ఎవరన్నా? హైట్ కాదు, పర్సనాలిటీ కూడా. నువ్వు చూడు, నాకు ఒక వీడియో చూపిస్తా, రేపు పొద్దున చూపిస్తా వీడియో. రేపు పొద్దున వీడియో మిస్ కాకుండా మీరు కూడా చూపిస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను జస్ట్ ఒక 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లుండే, బక్క ఇప్పుడు కూడా ఎట్లుండే. బక్క ఉంటావు? బక్క ఏం లేను, మంచిగానే ఉన్నా, సేమ్ ఇట్లానే ఉంటా. కాకపోతే ఇప్పుడు పొట్టు వచ్చింది కొంచెం అంతే. అదని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాను ఈ రోజు. తగ్గదు, వేస్ట్. హలో ఈ రోజు నుంచే వేడి వాటర్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాల నుంచి చూస్తున్నా తమ్ముని, అది తమ్ముడు, తగ్గలేదు. అది తమ్ముడు. ఈడ నేను కూడా తగ్గదు. నువ్వు చూద్దాంగా. కరెక్ట్ గుర్తుపెట్టుకో. ఈరోజు డేట్ ఎంత? సండే 14, అంబేద్కర్ జయంతి. మళ్ళీ అంబేద్కర్ జయంతి వరకు మళ్ళీ అదే సంవత్సరం వరకు ఇంకా బక్క అవుతా, తగ్గదు, ఇంకా డబల్ అవుతావు. గట్లా అంటే సప్న ఎంకరేజ్ చేయాలి కానీ నిజంగా మొత్తం పోయి సప్న అంత అనిపిస్తలేదు. మొత్తం పుడితే ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? పుడితే ఎట్లా ఏర్పడుతుంది? అమ్మ అంటుంది పుడితే నెత్తి పుడితే తాకిందిరా దెబ్బ అంటుండే, మన తాకితే పుడితే ఏర్పడుతుంది. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్ము. ఈ పేరు చెడిపేసేస్తా. ఇంకోళ్ళ పేరు రాసుకుంటాం? వద్దు, ఎవరి పేరు రాసుకో.
చేపేసుకో వద్దంటాడు. చెడిపెప్పి నువ్వే రాపించిన ఉంటే మంచిగా ఉన్నప్పుడు రాసిపించుకొని చెడ్డగా అయినప్పుడు దుడిపేసుకునే రకం కాదు నేను. ఎప్పుడు ఒకటే తిరుగుండే రకం. నచ్చుతలేదు బాబు, అది నీ ఇష్టం. నచ్చుతలేదు, అది నీ ఇష్టం అంటారు. అందుకే గాజులలో కనిపిస్తలేదు. అదే మరి ఇప్పుడు అప్పుడు కాలేజ్ పోయినా కాబట్టి చేతికి వాచ్ పెట్టుకుంటుండే. ఎన్నోనో సాకులు చెప్పొచ్చు ఇష్టం లేకపోతే, అది నీ ఇష్టం. బాబు కరెక్ట్ చెప్పినావు. మరి